జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్లీనరీకి రజతోత్సవ సభకు మొత్తం కూడా సిద్ధమవుతుంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడెప్పుడు ఆ ప్లీనరీ అంటూ ఎదురు చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయి దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తామంతా కూడా స్వచ్ఛందంగా తరలివస్తామంటూ గ్రామాన కూడా ప్రతినబున్నారు ప్రజలంతా కూడా. మరోవైపు ఇప్పటికే వాల్ రైటింగ్లతో పాటు అనేక చోట్ల కూడా నేరుగా ఆహ్వాన పత్రికలను కూడా బీఆర్ఎస్ కేడర్ అయితే అందజేసింది. మరి చూడాలి, భారీ మొత్తంలో జగిత్యాల నుంచి హాజరవుతుండగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రసంగిస్తారో తెలియాల్సి ఉంది. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఎండలు తీవ్రత కొనసాగుతూ ఉంది. వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. జగిత్యాల జిల్లాలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్కు లోను కాకుండా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త వహించాలంట వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. మరొక వార్త, ఆకస్మికంగా అకాల వర్షం అయితే పెద్ద ఎత్తున కూడా పంట దెబ్బతింది. నిన్న కొడిమేర మండల కేంద్రంలో సాయంత్రము 5 నుంచి 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి భారీ వర్షం కురిసిన అర్ధగంట 20 నిమిషాలు అయినప్పటికీ కూడా దీంతో పెద్ద ఎత్తున దాదాపు 400 నుంచి 600 ఎకరాల్లో పంట నష్టం అయితే వాటింది. మామిడి తోటలు పూర్తిగా కూడా మామిడికాయలు నేల రాలిపోయినటువంటి సిచ్యువేషన్. నిన్న అంటే ఇప్పటికే చేతికొచ్చింది అనుకున్నటువంటి దశలో ఈ విధంగా పంట నీళ్ళ రావడం అయితే రైతులను తీవ్ర నిరాశకు అలాగే ఆవేదనకు లోన్చేసింది. మరి ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోవాలని ఇటు రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.